పవన్ కళ్యాణ్ గారు నన్ను మాట్లాడిన విధానంలో ఊర్లో పెళ్లికి ఏదో అడవిడని అన్నారు. సరే, ఆ పెళ్లికి అడవిడి చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకున్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనుకుంటారా, లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళు అనుకుంటారా? మేము అనుకోం కదా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే రేపు 2029 నాకు ఇంకొకడైనా సరే సీఎం అవ్వాలని వైఎస్ఆర్ పార్టీ గారి గురించి ఎవరు అనుకోరు కదా. దసరా పార్టీ నుంచి కొంతమంది నాయకులు కార్యకర్తలు అనుకుని ఉంటారు, వాళ్ళని కుక్కలతో పోల్చారు ఆయన. మంచిదే, వాళ్ళ సమాధానం చెప్పుకుంటారు. వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఆ నాయకులు మమ్మల్ని కుక్కలతో పోల్చాడని సంబరపడతారో, లేదంటే వాళ్ళు అనుకున్నటువంటి విధానాన్ని తప్పుపడతారో దాని ఇష్టం. మేము దాంట్లో జోక్యం చేస్తాం. మేము ఇక్కడ ఏమనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన పద్ధతి ఎలా ఉందని మనకి ఇప్పుడు మనం ఆలోచిస్తే, ఒక తండ్రి ఒక బిడ్డకి పెళ్లి చేయాలని చాలా తాపత్రయపడతాడు. చాలా అందగాడు నా కొడుకు, చాలా హైట్ ఉన్నాడు, మంచి ఫిజిక్ ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి అని అంటే తరతరాలు కూర్చుని తిన్నా పెరగని ఆస్తి ఉంది, ఏం తక్కువ నా కొడుకు అని చెప్పి పెళ్లి సంబంధంకి వెళ్ళి పాపం పెళ్లి సంబంధంలో చాలా పిల్లల్ని చూడడానికి వెళ్తావాడు. అక్కడ పెళ్లి కొడుకు ఏంటంటే, నాన్న నాకు పెళ్లి వద్దన్నా నీకు పెళ్లి చేసుకున్నాను అంటాడు. కానీ తండ్రి మాత్రం ఏంటంటే, కొడుక్కి పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తే నా బాధ్యత తీరుతుంది, లేదా నా కొడుకు ఒక పెళ్ళైన తర్వాత బాధ్యత వస్తుంది, బాధ్యత అంటే ఏంటో తెలిసిద్ది, జీవితం అంటే ఏంటో తెలిసిద్ది అని చెప్పి పాపం తండ్రి తాపత్రయపడతాడు. అక్కడ కొడుకు నాకు పెళ్లి వద్దనా అన్న దాంట్లో కొడుకు తప్పులేదు, కొడుక్కి పెళ్లి చేయాలన్న తాపత్రయంలో తండ్రి తప్పులేదు. కానీ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ లోపం ఉంది? తండ్రిలో లోపం ఉందా, కొడుకులో లోపం ఉందా? తన లోపం ఏంటనేది కొడుకు తెలుసు, తండ్రికి తెలియదు. కానీ ఇక్కడ తండ్రి పొజిషన్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు, కొడుకు పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ లోపం ఏంటనేది ఆ కొడుక్కి తెలుసు. ఎందుకు పెళ్లి చేసుకోను అన్నాడు. ఇవన్నీ బయటికి చెప్తే బాగోదు, కానీ ఆయనకున్నటువంటి ఒక లోపం కారణంగా నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యంగా, చాలా ఉందాధనంతో, ఆయనకున్నటువంటి చాలా గట్స్తో నిన్న చెప్పగానే చెప్పారు, నేను సీఎం అవ్వడానికి పార్టీ పెట్టలేదు, నేను సీఎం అవ్వాలని నాకు ఉద్దేశం లేదు, నేను కేవలం మార్పు కోసము అన్నారు. అసలు మార్పు ఎవరు మార్పు కోసము? ప్రజల మార్పు కోసమా, రాజకీయాల మార్పు కోసమా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మార్పు కోసమా, అసలు ఏ మార్పు కోసము అనేది క్లారిటీ లేదు. ఎస్, మార్పు వచ్చింది. ఎవరిలో మార్పు వచ్చింది? పవన్ కళ్యాణ్లో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వేషధారణలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన అటు ఇటు తిరిగే ప్రయాణంలో మార్పు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం వల్ల ఏమూ మార్పులు రాలేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఏదో అభివృద్ధి చేసేస్తున్నాం, మనం చెప్తానే పనులు అయిపోతున్నాయని అనుకుంటున్నాం తప్ప అవ్వట్లేదనే విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఈ రోజున కూటమిలో ఇబ్బందులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏం జరుగుతుందో నాకు తెలుసు, మీరేమైనా ఇబ్బంది పడద్దు, ప్రతి విషయం కూడా నాకు తెలుసు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, కానీ ప్రశ్నించలేని పరిస్థితి. ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎవరైనా అంతే కదా లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు 2.0లో మీకు చూపిస్తాను, మీ అందరికీ నేనేం చేయలేకపోయాను మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, మరి మీ ఓటమికి కారణం కూడా అదే ఉంటుంది. ఎవరి పార్టీలో అంతర్గతంగా చెప్పుకుంటారు, తప్పే ఉంది. 2.0 చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే గతంలో 1.0లో ఏమి చెప్పించలేదనే కదా మీ కార్యకర్తలకి మీ యొక్క నాయకులకి కూడా. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి కంపారిజన్ చేసుకోవడం తప్పలేదు. ఇందుకు మీరు అంటారు పక్క రాష్ట్రంలో విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారికి పోలికేంటారు సార్. ఏ రాష్ట్రంలో రాజకీయాలు అంత ఈజీ కాదండి. మీ సమస్యలు మీకుంటే, మీ యాంకరింగ్ నన్ను చేయమంటే నేను చేయగలనా?
మీ కష్టం మీది, మీ కష్టం ఏముందిరావయ్యా బోడి యాంకరింగ్ చేసినావు, ఏమున్నాయి ఇలా సార్ నువ్వు జర్నలిస్ట్ అయినావని నేను అన్నాను అనుకో, అది నాకు తప్పు. ఎందుకంటే మీ కష్టం మీకు తెలుసు, నా కష్టం నాకు తెలుసు. అందుకని ఆయన ఏముందిలే జర్నలిస్ట్ అయిపోతా, అది తప్పండి. ఏ రాష్ట్రంలో రాజకీయాల్లో వాళ్ళకే కదా. అంతేగాని తమిళనాడులో చాలా ఈజీగా ఉంది, ఆయన అందుకే ఎమ్మెల్యే, ఆయన అందుకే సీఎం అయిపోయాడు పార్టీ పెట్టగానే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కష్టంగా ఉంది, ఏ కష్టం ఉంది నాకు తెలిసి. ఇంకా తమిళనాడు కన్నా నీకు ఈజీ ఇక్కడ. 75 సంవత్సరాల పార్టీ ఒక పక్క డిఎంకే, 55 సంవత్సరాల పార్టీ ఒక పక్క అన్న డిఎంకే, రెండు పార్టీల్ని అటుపక్క కూటమి కట్టుకుని వచ్చిన పార్టీల్ని తునకలాడించి సీఎం అయ్యాడు విజయ్. ఇక్కడ నీకేముందబ్బా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తేనే పోలి తేడా ఉందంటున్నారు. మీరు విజయ్తో ఎలా పోలుస్తున్నారు? అదే ఆయన అంటున్నారు కదా. మీరే చెప్పారు కదా సార్. కాదు లక్ష్మణరావు గారు, ఇప్పుడు మీరే చెప్పారు జగన్ గారితో ఎలా పోలుస్తారన్నారు. మరి మీ వైసీపీ వాళ్ళు విజయ్తో ఎందుకు పోలుస్తున్నారు? మీ యొక్క ఉద్దేశం ఏంటి? కూటమి విడిపోవాలి, ఆయన విడిగా పోటీ చేయాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి, ఇదేనా మీ కాన్సెప్ట్? సార్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కూటమి 100 కాలాల పాటు కలకాలం ఉండాలని ఇక్కడ కాదు ఎప్పుడూ చెప్తాం. మేమే కాదు, మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు కూడా కూటమి విడిపోవాలని ఆలోచన విధానం ఎవరికి లేదు. అవునా? నిజమా? మాకు అసలు లేదు. కూటమి విడిపోవాలని ఆలోచన మాకు లేదు. నిజమా?